తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. అయితే మనకి ఎట్టకేలకు రైతు భరోసా పథకం సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే విడుదల చేసింది. కాకపోతే నిధులను విడుదల చేసినా గానీ చాలామంది రైతు సోదరులకైతే నిధులనేవైతే జమ కావట్లేదు. ఆమెకి ఈ యొక్క రూ. 6,000 జమ కావట్లేదు. సో ఎప్పుడు పడతాయని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే ప్రస్తుతం మనకి ఒక సమాచారం అయితే వచ్చిందండి. అది ఏంటి? సో మనకి ఈ యొక్క నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. రైతన్న సోదరులందరూ కూడా మనకి వీడియోని చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు అని చెప్పేసి ఉందండి. రైతు భరోసా నిధుల జమను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందనమాట. మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనకి రైతుల అకౌంట్లో ఇవాల్టి నుంచి డబ్బులు అనేవి జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించడం అది జరిగిందండి. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17 లక్షల మంది రైతుల ఖాతాలో ఈ యొక్క నిధులనేవైతే జమ అవుతాయని చెప్పేసి అయితే అంటున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికైతే ఈ రోజున విడుదల చేయడం అయితే జరుగుతుంది. దాదాపుగా 17 లక్షల మంది రైతుల ఖాతాలో మనకు నిధులనేవైతే జమ చేస్తున్నారనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి రైతు భరోసా పథకం సంబంధించి మనకి తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే అర్హులైన ప్రతి ఒక్కరు రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి. ఎవరికైతే సాగు భూమి కలిగి ఉంటుందో వారికి మాత్రమే జమ అవుతాయి అన్నమాట. రాగులు, గుట్టలు, రప్పలు ఉంటే వారి భూములకైతే జమ కావనివ్వండి. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా తేల్చైతే చెప్పేసింది. సాగు భూమి చేసిన వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే అందుతాయని చెప్పేసి. సో ఎంతకీ మీకు పడిందో లేదైతే కింద అయితే కామెంట్ చేయండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.